బాయ్ డాడీ. బాయ్. అమ్మా వెళ్ళొస్తామా. సరే జాగ్రత్తరా. నానా వెళ్ళొస్తా. Sit down all of you. ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి అమ్మా. నిన్నటి లెసన్ రివైజ్ చేద్దాము. అందరూ పేజ్ నెంబర్ 22 తీయండి అమ్మా. అందులో ఇంపార్టెంట్ లెసన్ ఉంది. ఈ రోజు ఒకసారి రివైజ్ చేద్దాం దాన్ని. ఓకేనా? ఏం చేస్తున్నావురా నువ్వు? నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఆ చూపేంట్రా, ప్రతిరోజు నువ్వు ఇంకింతేనా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? ఈ రోజంతా బెంచ్ పైన నిలబడు. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. తిక్క కుదురుతుంది. Okay children, we'll meet tomorrow. Thank you teacher. ఏంటి నీరజ్, ఎందుకు ఇలా రోజు తిట్లు తింటావు? బాగా చదువుకోవచ్చు కదా. మీ నాన్న ఏం చేస్తుంటాడ్రా? వాచ్మెన్. మరి నువ్వు నాకు చెప్తావేంట్రా? మా నాన్న ఏం చేస్తాడో తెలుసా? మీ నాన్న వాచ్మెన్గా పనిచేసే కంపెనీ మాదే. మాకెంత డబ్బుందో తెలుసా? నాకు చదవాల్సిన అవసరం లేదు. నీలాంటి వాడికి కావాలరా చదువు. పోయి చదువుకోపోరా. రే అది కాదురా. పోరా. హాయ్ నానా. ఏం నానా, ఏం అలా ఉన్నావు? ఏం హెల్త్ బాగాలేదా? డాడీ, నేను ఇక స్కూల్కి వెళ్ళను. నాకు చదువుకోవడం ఇష్టం లేదు. ఏం నాన్న, ఏమైంది నీకు? ఎవరైనా అన్నారా? అదేం కాదు డాడీ, నాకు చదువుకోవడం ఇష్టం లేదు. నేను చదువుకోను. అయినా మీరు బాగానే సంపాదిస్తున్నారుగా,
చదువుకొని ఏం చేయాలి? నేను చదువుకోను. అలా ఎందుకంటున్నావు నాన్న? చదువుకోనని ఎందుకంటున్నావు? చదువుకోవాలి, చదువు అవసరం రా నీకు. నాకు ఇష్టం లేదని చెప్పానుగా మీకు. అది కాదురా నీరు, 2 రోజుల్లో పరీక్షలే నాన్న. నువ్వు చదివేదేమో 10th క్లాస్. చదువుకోనాను వద్దు, నువ్వు చదువుకోవాలి నాన్న. పైనున్న మీ అమ్మ గురించి అన్న చదువుకోరా. చదువు అనేది చాలా అవసరం మనిషికి. నువ్వేం బాధపడు, నేనున్నాను రా నీకు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వెళ్ళు నాన్న, స్కూల్కి వెళ్ళు.
మోహన్ గారు అరే చిచ్చా పాత బంగ్ల మీద పత్తలాడుతున్నారు. నడుండ్రి వెళ్ళవా? నడు. అరే మామ, ఈ రోజైనా గెలవకపోతే బాగుండదు. ఏమంటావు? ఓకేనా నీరజ్ భాయ్? ఓకే మామ. అరే నిన్న పోయినా ఈ రోజైనా సంపాదించాలే. హలో హాయ్ 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 మామ, నమస్తే మామ. హాయ్. ఆడదామా? చలో ఆడదాం, పద చలో. మొత్తం పోయారా? షిట్. ఏం కాదురా భయ్, చూసుకుందాం. చూసుకుందాం రా, ఏం కాదురా, మనకే వస్తుంది. ఈ రోజంతా మందే మామా, ఫుల్ ఎంజాయ్. బెరర్ బెరర్ ఏయ్ cheers రా. cheers. పోయేండ్రా రేయ్, ఎవర్రా రేయ్? రేయ్ రేయ్ ఓకే మాట్లాడరా. హలో చెప్పు. హలో, అరే ఇక్కడ మనోడికి యాక్సిడెంట్ అయిందిరా. సడన్ గా హాస్పిటల్లో వేసినాం. అవునా? ఎక్కడ్రా? వినగర్లో అయిందంట్రా. లక్ష కాదు 5 లక్షలు కావాలంట్రా. అర్జెంట్ గా కట్టాలరా ఆపరేషన్ కోసం. అరే తొందరగా. ఓ షిట్. సరే నేను తెస్తున్నా, నువ్వు అక్కడే ఉండు. వస్తున్నా నేను. ఇరగదీసిన మనోజ్ కుమ్మేద్దాం రా.
తెచ్చావరా? ఇదిగోరా తెచ్చాను. థ్యాంక్స్ రా మామ, థ్యాంక్స్. నువ్వు బయలుదేరు. అరే నేను కూడా వస్తారా? ఫోన్ చేస్తా. ఓకేనా? ఓకే సరే ఎక్కడ? ఓకే జాగ్రత్త. త్వరగా. అరే ఎల్లుండ్రా. మనోజ్ బాయ్, మనోజ్ బాయ్ రా. అరే మామ పండగరా మనకి డబ్బులు తీ ఎంజాయ్ చేద్దాం ఇక. భలే కొడుకుని కన్నావయ్యా. ఇంట్లో ఉన్న నిన్ను వీధిలో పడేశాడు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఇకనైనా మీ వాడికి చెప్పు బుద్ధిగా జీవించమని. ఇకనైనా సజావుగా బతకరా నాయన. ఇప్పుడు ఏడుస్తున్నావు ఎందుకురా? చదివే వయసులో చదువు నిర్లక్ష్యం చేసి, చదువుకునే వయసులో చదవకుండా నాకేం చదువు నాన్నా అంటూ నన్నే ప్రశ్నించావురా నువ్వు. తల్లిని ఒక్కగానొక్క పిల్లవాడువని ఎంతో గారాబం చేస్తే చివరకు నన్ను ఇలా చేశావు. ప్రతి తండ్రి తన కొడుకు చేతిలో ఓడిపోవాలని చూస్తాడురా, కానీ ఇలా కాదురా. తన కొడుకు తన్ను మించిన గొప్పవాడు కావాలని కోరుకుంటాడురా. సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడురా. కానీ నీలా ఆలోచించే కొడుకులుంటే ఏ తండ్రి కూడా డబ్బులు సంపాదించడురా. తండ్రి గొప్పవాడైతే కొడుకు చెడిపోతాడని తెలిస్తే ఏ తండ్రి గొప్పవాడు కాడురా. అయినా ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో, ఎవరూ దోచుకోలేను, ఎప్పటికీ చెడిపోనిది, ఎవరు కష్టపడితే వారే అనుభవించే చదువు ఒక్కటేరా. మన దగ్గర ఉన్న డబ్బును పోగొట్టుకోవచ్చు, కానీ చదువును పోగొట్టుకోలేవురా. విద్య శాశ్వతంరా. అది జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అయినా ఇప్పుడు చెప్పాను లాభంరా. ఇక నుంచైనా నీ బాధ్యత గుర్తిరిగి ఏదైనా పని చేసుకుని బాగుపడరా. జీవితంలో నీ ఆధారంగా ఉంటుంది. నన్ను క్షమించు డాడీ. నా బాధ్యతను విస్మరించి మీరు చెప్పేది వినకుండా ప్రవర్తించాను. నాకు బుద్ధి వచ్చింది. ఇక నుండైనా బుద్ధిగా జీవిస్తాను. నమస్తే సార్. వాటర్. మాకెంత డబ్బుందో తెలుసా? నాకు చదవాల్సిన అవసరం లేదు. నీలాంటి వాడికి కావాలరా చదువు. పోయి చదువుకోపోరా. రే అది కాదురా. పోరా.